పరిసరాల విజ్ఞానం వినియోగంపై ఈరోజు అవగాహన కల్పించడం. ఏ విధంగా అంటే మన చుట్టూ ఉండే పరిసరాల్లో మొక్కలు, మనము కొన్ని విత్తనాలు ఇక్కడ చూసారా పిల్లలు మీరంతా? ఇదేమిది? బెండకాయ. ఈ బెండకాయని మనం ఏం చేస్తామంటే ముదిరిపోతుంది. ఇట్లా ముదిరిపోయినప్పుడు ఏం చేస్తామంటే దీన్ని తీస్తే దీంట్లో ఇలాంటి విత్తనాలు వస్తాయి. చూస్తారా? ఇవి మళ్ళీ ఎట్లా మనకు చెట్టు కాయలు వస్తుందంటే ఇట్లా మనము మన ఇంట్లో కుండీ కానీ ఏదైనా ఉంటే, ఇంటి దగ్గర కుండీ ఉంటుంది కదా, పూల చెట్లు ఉంటాయి కదా మీ ఇంటి దగ్గర, ఆ కుండీలో ఇట్లా మట్టి ఉంటుంది. ఆ మట్టిలో ఇట్లాంటి గింజలని మనం దాంట్లో ఇట్లా పాతి పెట్టాలి. పెట్టేసి కొద్దిగా నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ ఒక 4-5 రోజులకి ఏమవుతుందంటే ఈ విధంగా వస్తుంది చిన్న మొలక. ఇక్కడ వచ్చింది గ్రీన్ కలర్గా చిన్న మొలక వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, దీనికి వేరు ఏర్పడుతుంది. వేర్లు. ఇదేమంటే ఇది వేర్లు. భూమిలోకి వేర్లంతా పంపించేసి ఈ గింజ ఏం చేస్తుందంటే రోజుకి ఇట్లా ఒక కొమ్మలాగా వేసి విత్తనంతో పాటే పైకి వచ్చేస్తుంది. ఇది ఏమి? 2వ స్టేజ్. ఇదే 2nd స్టేజ్. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళా కొద్ది రోజులకి ఈ విధంగా వచ్చి పైకి, భూమి పైకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఇదో ఆకు వేస్తా ఉంది. చిన్న ఆకులు వచ్చింది. ఏమొచ్చింది? చిన్న ఆకులు వచ్చింది. చిన్న ఆకులు వచ్చి కొద్ది రోజులకి ఏమవుతుంది, చూడు పెద్ద పెద్ద ఆకులు వేసింది. చూస్తున్నారా? కనిపిస్తా ఉందా? ఇట్లా పెద్ద ఆకులు వేస్తుంది. ఆకులు వేసిన తర్వాత ఇంకా పెద్ద ఏమవుతుంది మనకు? మనం ఏం గింజలు నాటినాము? బెండకాయ గింజలు నాటినాము. పెద్ద అయిన తర్వాత ఏం చేస్తుంది, ఇలాంటి బెండకాయలు కాస్తుంది. మన ఇంటి దగ్గర కుండీలో బెండకాయలు కాస్తే మనకి ఎంత హ్యాపీగా మార్కెట్కి పోయే పని లేకుండా ఏం చేయొచ్చు, బెండకాయలు కోసుకొని వచ్చి తరిగి సాంబార్ చేసి తినచ్చు. బెండకాయ తింటే తెలివి బాగా ఉంటుంది. ఏముంటుంది? ఈ బెండకాయ ఏ కలర్ లో ఉంది? గ్రీన్ కలర్. దీని పేరేమి? బెండకాయ అంటారు దీన్ని. ఇది మనం ఎక్కడ నాటుకోవచ్చు, మన ఇంట్లో ఇట్లా కుండీల్లో నాటుకోవచ్చు. నాటి రోజు కొంచెం దానికి నీళ్ళు పోస్తూ ఉండాలి. నీళ్ళు పోస్తా అంటే ఏం చేస్తుంది, రోజుకు పెరిగి ఫస్ట్ ఇట్లా ఉంటుంది, మళ్ళీ ఇట్లా కొంచెం పైకి వస్తుంది, మళ్ళీ ఇంకా పైకి వస్తుంది, మళ్ళీ చిన్న ఆకులు వేస్తుంది, మళ్ళీ ఇట్లానే పెద్ద చెట్టు అయిపోతుంది. దీనికంతా ప్రాణం ఎక్కడ ఉంటుంది? ఈ వేర్లలో. ఈ వేర్లకు మనం ఏం చేయాలి, భూమిలోకి నీళ్లు పోస్తే ఈ వేర్లు నీళ్ళన్నీ పీల్చుకొని చెట్టు రోజుకి పెంచి పెద్దగా చేస్తుంది. సరేనా? ఇప్పుడు అర్థమైందా? మనం భూమిలో ఏం నాటాలి? గింజలు నాటాలి. గింజ నాటిన తర్వాత ఫస్ట్ తో ఇలా ఆర్డర్లో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎవరు నాకు చేస్తారా? వెరీ గుడ్. ఎవరు చేస్తారు? మొన్న రోజు నువ్వే చేసేది. ఉండు, నువ్వులే వచ్చేస్తుంది. ఫస్ట్ ఏ స్టేజ్ నుంచి రావాలి? ఫస్ట్ ఎట్లా రావాలి? ఫస్ట్. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి ఇంకా నువ్వు పెట్ట. 2వ స్టేజ్ ఎవరు? నువ్వురా. సంజీత్. 2వది ఎట్లా వస్తుంది? వెరీ గుడ్. పెట్టక్కడ. వెరీ గుడ్. 3వ స్టేజ్ ఎవరు చేస్తారు? నువ్వులే. ఎక్కడికి రా. ఇది 3వ స్టేజ్. అది ఎక్కడ ఈ గ్యాప్. వెరీ గుడ్. 4th స్టేజ్ నువ్వులేమన్నా నువ్వు పెట్టు. సీదాహార్. ఇది 4th స్టేజ్. ఇది ఫైనల్గా 5th స్టేజ్. ఇట్లా ఒక్కొక్క స్టేజ్ నుండే పైకి వస్తుంది. మీరు కూడా చిన్న పిల్లలు ఎట్లయితారో రోజు పెరిగి పెద్ద అయ్యి మళ్ళీ 1వ క్లాస్కి వచ్చేది కదా. ఈ చెట్లు కూడా అట్లే. మనము ఫస్ట్ గింజ నాటినాము, మళ్ళీ ఏమైంది, కొంచెం పెద్దగా కొమ్మ వచ్చింది, మళ్ళీ కొంచెం భూమి పైకి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ఆకులు, దాని పైకి వచ్చిన తర్వాత మొక్కలు బాగా పెద్దగా పెరుగుతాయి. ఈ విధంగా పెంచుకుంటే మనకు కాయగూరలన్నీ ఇంటి దగ్గర పండించుకొని మనము తినచ్చు. ఓకేనా? ఓకే క్లాస్.
చూడండి ఇప్పుడు ఈ విధంగా మనము ఈ నెలలో ఇక్కడ చూడు పిల్లల దగ్గర మీరు సేమ్ చేపిస్తూ ఉండరు, చిన్నగా వాళ్ళ స్కూల్లో ఉండే ఖాళీ ప్లేస్లో ఇలాంటి గింజలు నాటించి అందరి దగ్గర ఒక్కొక్కటి నాటించి రోజు కొద్దిగా దాంట్లో నీళ్ళు పోపించేది. నీళ్ళు పోస్తూ ఉంటే రోజు రోజుకి ఎట్లా వస్తుంది, ఇట్లా స్టెప్ బై స్టెప్ పెరిగి పెద్ద చెట్లే మనకేమి ఇస్తాయి, కాయలు కాయలు. కాయలు కాయలు ఇస్తే మనం ఏం చేయొచ్చు, వండుకొని తినచ్చు.